హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఫెబ్ 21 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలంలో ఫస్ట్ ఆర్టికల్ చూద్దామా? జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మీకు తెలుసు, రీసెంట్గా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మన ఇండియా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఒక విషయాన్ని చెప్పింది, ఫారెస్ట్లకు సంబంధించి. అసలు ఆ గొడవ ఏంటి, ఫారెస్ట్లకు సంబంధించి సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది, ఆ మ్యాటర్ ఏంటి, అసలు స్టోరీ ఏంటి, అది తెలియాలంటే ఒకసారి ఆర్టికల్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్స్ ఏమన్నారు? కామ్ అసెస్మెంట్ అన్నారు. ఎందుకు ఆ మాట అన్నారో తెలియాలంటే కొంచెం మ్యాటర్లోకి వెళ్ళాలి. సబ్ హెడ్లైన్స్: క్లారిటీ ఆన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్ ఈజ్ ఎసెన్షియల్. అసలు నేచర్ విషయంలో మనకి క్లారిటీ అయితే చాలా అవసరం. అదేవిధంగా ఇండియాలో డీమ్డ్ ఫారెస్ట్స్ ఎక్కడున్నాయి, డీమ్డ్ ఫారెస్ట్స్ ఏమున్నాయి అన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవసరమైతే ఉంది. ఏమంటున్నాడు? డీమ్డ్ ఫారెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నాడు. డీమ్డ్ ఫారెస్ట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీమ్డ్ ఫారెస్ట్ అంటే మీకు తెలియాలి. ఇండియాలో కొన్ని ఫారెస్ట్స్‌ని అఫీషియల్‌గా ఫారెస్ట్స్ అని అనౌన్స్ చేశారు. అంటే అడవుల లిస్ట్‌లో పెట్టారు. కొన్ని ఫారెస్ట్స్‌ని ఇంకా అఫీషియల్‌గా అయితే ఫారెస్ట్ లిస్ట్‌లో పెట్టలేదనమాట. ఏ ఫారెస్ట్‌లనైతే అఫీషియల్ చేయలేదో వాటిని డీమ్డ్ ఫారెస్ట్ అంటాం. ఇప్పుడు మ్యాటర్‌లోకి వెళ్దాం. చాలా కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హాస్ పుట్ ఆన్ పాజ్ అన్ యాంబిషియస్ ఎఫర్ట్ బై సెంటర్ టు అమెండ్ ఇండియాస్ ఫారెస్ట్ యాక్ట్. ఏం లేదు, రీసెంట్‌గా మన కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని, ఇదిగో ఆ చట్టం పేరిది, ఇండియాస్ ఫారెస్ట్ యాక్ట్ 1980. ఈ 1980 యాక్ట్‌ని అమెండ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ సుప్రీం కోర్ట్ వెంటనే ఆగండి, ఈ యాక్ట్‌ని అమెండ్ చేయకండి అని చెప్పేసింది. సో, సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్ చేయాలి అనుకున్న ప్రయత్నాన్ని సుప్రీం కోర్ట్ ఆపింది. పుట్ ఆన్ పాజ్ అంటే టెంపరరీగా ఆపింది. ఇంతకీ ఏంటి యాక్ట్? దట్ వాస్ బ్రాట్ ఇన్ టు చెక్ ద వాంటన్ రేంజింగ్ ఆఫ్ ఫారెస్ట్స్ ఫర్ నాన్ ఫారెస్ట్రీ యూజెస్. యాక్చువల్‌గా కొన్ని సంవత్సరాల క్రిందట ఏమైందంటే ఇండియాలో వాంటన్ రేజింగ్ ఆఫ్ ఫారెస్ట్ జరిగేది. అంటే కొన్ని అడవులను ధ్వంసం చేసేవారు కావాలని. ఎందుకు ధ్వంసం చేసేవారంటే స్వార్థపూరిత కారణాల కోసం. నాన్ ఫారెస్ట్రీ యూజెస్ కోసం. మరి అలా అడవులు ధ్వంసం చేసుకుంటూ వెళ్తే చాలా డేంజర్ కదా! ఎందుకంటే దేర్ ఆర్ మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫారెస్ట్. సో, ఇలా దారుణంగా ఫారెస్ట్స్‌ని నాశనం చేస్తూ వెళ్ళిపోతే కష్టం కాబట్టి, ఈ ప్రాసెస్‌ని ఆపడానికి 1980 యాక్ట్‌ని తీసుకొచ్చారు. ఇప్పుడు సడెన్‌గా సెంట్రల్ గవర్నమెంట్ 1980 యాక్ట్‌లో కొన్ని అమెండ్‌మెంట్స్ చేయడానికి ట్రై చేసింది. సుప్రీం కోర్ట్ దాన్ని ఆపింది. ఇప్పుడు మనకి డౌట్ ఎక్కడొస్తుంది? అసలు 1980 యాక్ట్‌ని మన సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అంత సడెన్‌గా అమెండ్ చేయడానికి ట్రై చేసింది? అది మనం నెమ్మదిగా తెలుసుకుందాము. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ క్లియర్‌గా ఉందా? నెక్స్ట్ సెంటెన్స్. అకార్డింగ్ టు ద సెంటర్, అన్ ఎస్టిమేటెడ్ 4 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ హాడ్ బీన్ డైవర్టెడ్ ఫ్రమ్ 51 టు 75. అది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే దాదాపుగా 1951 నుంచి 1975 దాకా ఒక 25 ఇయర్స్ అనుకోండి. ఈ 25 ఇయర్స్‌లో దాదాపు 4 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్‌ని డైవర్ట్ చేశారంటే కొంతమంది. సో, దాదాపు 4 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాని డైవర్ట్ చేశారట. అంటే మిస్‌యూజ్ చేశారనమాట. ఓకే. క్లియర్‌గా ఉంది. మరి నెక్స్ట్ ఏంటి? అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్, 1980 యాక్ట్ ఉంది కదా! దాని ప్రకారం ఫారెస్ట్ కుడ్ నాట్ ఫారెస్ట్ కుడ్ నో లాంగర్ బి డైవర్టెడ్ వితౌట్ అడియరింగ్ టు ఎ రెగ్యులేటరీ మెకానిజం బై ది సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇదేంటిది, మా పర్మిషన్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఫారెస్ట్‌ని అలా ఎలా డైవర్ట్ చేస్తారు? మనం అలా చేయకుండా ఉండడానికే కదా 1980 యాక్ట్ తీసుకొచ్చాము. ఆ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఫారెస్ట్స్‌ని ఎందుకలా డైవర్ట్ చేస్తారు? అన్నది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క వాదన అనమాట. ఆ యాక్ట్‌కి మనం కట్టుబడి ఉండాలి కదా! అంటున్నారు. As a measure of its success, the center calculates that from 1981 to 2022, 1980లో ఎప్పుడైతే యాక్ట్ తీసుకొచ్చారో, ఆ తర్వాత ఏమైంది? ది యావరేజ్ యాన్యువల్ డైవర్షన్ ఆఫ్ ఫారెస్ట్ హాడ్ రెడ్యూస్డ్ టు 22,000 హెక్టార్స్. అంతకు ముందెంత? 4 మిలియన్ హెక్టార్స్. ఇప్పుడెంత? 22,000 హెక్టార్స్. ఆర్ అబౌట్ 10th ఆఫ్ వాట్ ఇట్ వాస్ ఫ్రమ్ 1951 టు 70. ఏం లేదబ్బా! 1951-75 మధ్యలోనేమో చాలా హెక్టార్స్ డైవర్ట్ అయిపోయేది ఫారెస్ట్ ల్యాండ్. అప్పటికి యాక్ట్ లేదు గదా! మరి. యాక్ట్ ఎప్పుడొచ్చింది? 80లో వచ్చింది. ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో తర్వాత తగ్గింది. అంతకు ముందుతో కంపేర్ చేస్తే పదో వంతు మాత్రమే ఫారెస్ట్ ల్యాండ్ మిస్‌యూజ్ అయ్యేది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? ఈ యాక్ట్ చాలా హెల్ప్ అయిందని ఆ యాక్ట్‌ని పొగిడింది. యాక్ట్‌ని పొగడడం అంటే సెంట్రల్ గవర్నమెంట్‌ని అప్రిషియేట్ చేసుకుంది. ఇక్కడి దాకా బానే ఉందిరా స్టోరీ. కానీ హౌఎవర్
The provisions of this piece of legislation largely apply to forest tracts recognized as such by the Indian Forest Act or by any other state legislation. అయితే సమస్య ఏంటంటే ఏదైతే మనకి 1980 యాక్ట్ ఉందో ఆ యాక్ట్‌లోకి వచ్చిన దాదాపు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా చూడండి లార్జ్‌లీ అప్లైడ్ టు ఫారెస్ట్ ట్రాక్ట్స్ రికగ్నైజ్డ్ యాస్ సచ్. సో, కొంత ఫారెస్ట్ ల్యాండ్ మాత్రమే అందులో ఈ 1980 యాక్ట్‌లోకి వస్తుంది. ఉదాహరణకి ఇల్లీగల్ టింబర్ ఫెల్లింగ్ ఇన్ గుడలూర్, తమిళనాడు ట్రిగ్గర్డ్ ద ల్యాండ్‌మార్క్ డీఎన్ గోదావరం జడ్జ్‌మెంట్ దట్ సా ద కోర్ట్ టేక్ అన్ ఎక్స్‌పాండెడ్ వ్యూ ఆఫ్ ద ఫారెస్ట్ ట్రాక్ట్ వర్తీ ఆఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు 1980 చట్టంలోకి ఏమొస్తుంది? కొన్ని ఫారెస్ట్‌లే వస్తాయి. ఏ ఫారెస్ట్‌లు? అఫీషియల్‌గా ఫారెస్ట్స్ అని అనౌన్స్ చేయబడ్డ ఫారెస్ట్‌లే వస్తాయి. కానీ ఇండియాలో చాలా ఫారెస్ట్స్‌ని ఇంకా అన్‌అఫీషియల్‌గా ఉన్నాయి. అవి అఫీషియల్ చేయలేదు. వాటినే డీమ్డ్ ఫారెస్ట్స్ అంటాం. సింపుల్‌గా చెప్పాలంటే 1980 చట్టం ప్రకారం అఫీషియల్ ఫారెస్ట్‌లే వస్తాయి. మరి వాట్ అబౌట్ డీమ్డ్ ఫారెస్ట్స్? చాలా అడవులు అఫీషియల్‌గా అడవులు అని అనౌన్స్ చేయకపోయినా కూడా అవి ఫారెస్ట్‌లే అవి. అవి నాశనం అయిపోతున్నాయి. అందుకే చూడండి అదే అదే ఏమన్నాడు చూడండి. అప్పట్లో తమిళనాడులో గొడలూరు అనే ప్రదేశంలో టింబర్ చెట్లు విపరీతంగా నరికేసేవారట ఇల్లీగల్‌గా. అందుకే అది పెద్ద కేస్ అయిపోయింది. ఆ కేస్ పేరు కూడా రాసారు చూసారా? తమిళనాడు గోదావరం గోదావర్మన్ తిరుముల్పాడ్ జడ్జ్‌మెంట్. ఈ జడ్జ్‌మెంటు తమిళనాడు హైకోర్ట్ ఇచ్చిందనమాట. అప్పుడు ఆ హైకోర్ట్ ఏం చేసింది తెలుసా? టేక్ యాన్ తమిళనాడు హైకోర్ట్ అని చెప్పలేదు ఇక్కడ సుప్రీం కోర్టే. టేక్ యాన్ ఎక్స్‌పాండెడ్ వ్యూ ఆఫ్ ఫారెస్ట్ ట్రాక్ట్స్. అదిగో. ఎక్స్‌పాండెడ్ వ్యూ అంటే అర్థం ఏంటి? కేవలం అఫీషియల్ ఫారెస్ట్‌ల కోసమే కాదు మనం ఆడుకోవాలి. కొన్నిసార్లు డీమ్డ్ ఫారెస్ట్ కోసం కూడా మనం ఆలోచించాలి అని ఆ జడ్జ్‌మెంట్‌లోనే సుప్రీం కోర్ట్ ఏం చేసింది? ఒక అడుగు ముందుకు వేసి డీమ్డ్ ఫారెస్ట్స్ కోసం కూడా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇట్ ఆల్సో సెడ్ దట్ ఫారెస్ట్ హ్యాడ్ టు బి ప్రొటెక్టెడ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ దే వర్ క్లాసిఫైడ్. ఇప్పుడు అదే చెప్పాను. ఇప్పుడు అఫీషియల్ ఫారెస్ట్‌ని మాత్రమే కాపాడితే వాట్ అబౌట్ అన్‌అఫీషియల్ ఫారెస్ట్స్? అవి కూడా ఫారెస్ట్‌లే కదబ్బా! ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. శ్యామ్ సార్ మరి కొన్ని ఫారెస్ట్‌లని ఫారెస్ట్స్ అని ఎందుకు పెట్టాము? కొన్ని ఫారెస్ట్‌లని డీమ్డ్ ఫారెస్ట్‌గా ఎందుకు వదిలేసామని డౌట్ రావచ్చు. దానికి కొన్ని కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి. ఉదాహరణకి దాని యొక్క డైవర్సిటీ ఇలా ఉండాలి. ఇన్ని చెట్లుండాలి, ఇన్ని యానిమల్స్ ఉండాలి. లేకపోతే దాని యొక్క లెంత్ ఇంతుండాలి. ఇన్ని హెక్టార్స్ ఉండాలి అని కొన్నేవో క్లాసిఫికేషన్స్ ఉంటాయి. This brought in the concept of deemed forests or tracts that were not officially classified as forests. అదే చెప్పా. ఇదిగో రెవెన్యూ రికార్డ్స్. ప్రభుత్వ రికార్డ్స్‌లో కొన్ని అఫీషియల్ ఫారెస్ట్‌లుగా రాశారు. అదే ప్రభుత్వ రికార్డ్స్‌లో కొన్ని అనఫిషియల్ ఫారెస్ట్‌లుగా రాశారు. ఏది ఏమైనా కూడా దాని పేరు డీమ్డ్ ఫారెస్ట్ అనున్నా వాటిని కాపాడడం మన బాధ్యత కదా! అంటోంది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్స్ వర్ ఆస్క్డ్ టు కాన్స్టిట్యూట్ ఎక్స్‌పర్ట్ కమిటీ టు ఐడెంటిఫై సచ్ డీమ్డ్ ఫారెస్ట్. గతంలో కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీం కోర్ట్ కూడా కొన్ని విషయాలు చెప్పింది. ఏమని అంటే, "బాబు మీ రాష్ట్రంలో డీమ్డ్ ఫారెస్ట్‌లు ఏమైనా ఉంటే ఆ లిస్ట్ మాకు ఇవ్వండయ్యా" అని చెప్పేసి చెప్పింది. In the 28 years that have passed since the judgment, only a handful of states have constituted the committees. సో, దయచేసి కమిటీస్ వేసుకొని వీటి మీద పని చేయండి. మీ స్టేట్‌లో డీమ్డ్ ఫారెస్ట్‌లు ఉంటే ఆ లిస్ట్ ఇవ్వండి అని చెప్పారు గతంలోనే. కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన పరిపాలన చేస్తూ ఉంటాయి కదా! పనికిరాని విషయాల మీదే ఫోకస్ పెడతారు కదా! డబ్బులు ఎలా దొబ్బేయాలి, జనాల్ని ఎలా మిస్‌గైడ్ చేయాలి ఇలాంటివే చేస్తుంటారు కాబట్టి పట్టించుకోలేదు. అసలు కమిటీసే ఫార్మ్ చేయలే చాలా మటుకు స్టేట్స్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఏ ఫారెస్ట్ డీమ్డ్ ఫారెస్టో స్టేట్ గవర్నమెంట్స్ దగ్గరే డేటా సరిగ్గా లేదు అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది కాబట్టి ఒక్కసారి బ్రీఫ్‌గా చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటున్నాడు? స్ కేంద్ర ప్రభుత్వం రీసెంట్‌గా 1980 యాక్ట్‌కి అమెండ్‌మెంట్ చేద్దామన్న ప్రయత్నాన్ని సుప్రీం కోర్ట్ ఆపింది. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? అసలు 1980 యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే అప్పట్లో కొన్ని ఫారెస్ట్స్‌ని దారుణంగా నాశనం చేసేస్తూ ఉంటే అది ఆపడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. సమస్య ఏంటి? ఈ చట్టం రాకముందు 4,000,000 హెక్టార్ల అడవి నాశనం అయిపోయింది. ఈ చట్టం వచ్చిన తర్వాత 10% మాత్రమే జరిగింది. అంటే కొంచెం తగ్గిందనమాట. ఏంటి? ఫారెస్ట్‌ని మిస్‌యూజ్ చేయడం. ఏది ఏమైనా కూడా సమస్య ఎక్కడొచ్చిందంటే 1980 యాక్ట్ ప్రకారం అఫీషియల్ ఫారెస్ట్‌లే వస్తాయి. డీమ్డ్ ఫారెస్ట్‌లు రావు. మరి ఆ డీమ్డ్ ఫారెస్ట్‌లని కూడా కాపాడాల్సిన బాధ్యత మనకుంది గదా! అదే విషయంలో అంతకుముందు తమిళనాడు, గోదావరమన్
తిరుముల్పాడు జడ్జిమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ మన కోర్టు. డీమ్డ్ ఫారెస్ట్ గురించే మాట్లాడిందనమాట. అందులో భాగంగా గతంలోనే స్టేట్ గవర్నమెంట్స్‌కి కూడా చెప్పింది. బాబు మీరు మీ కమిటీస్ వేసుకోండి. మీ రాష్ట్రాల్లో డీమ్డ్ ఫారెస్ట్‌లని కనిపెట్టి లిస్ట్ ఇవ్వండిరా బాబు అని చెప్పింది. కానీ ఎవ్వరు పట్టించుకోలే. నెక్స్ట్ పారాగ్రాఫ్. The center's attempt to amend the Forest Act was ostensibly to bring clarity, as there were large tracts of recorded forest land that had already been put to non-forestry uses. నేను మీకు స్టార్టింగ్‌లో క్వెషన్ అడిగాను గుర్తుందా? శ్యామ్ సార్ ఇదంతా బానే ఉంది సార్. డీమ్డ్ ఫారెస్ట్ అంటే అర్థమైంది. ఇంతకీ గొడవేంటో అర్థమైంది. మరి రీసెంట్‌గా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు 1980 చట్టాన్ని అమెండ్ చేయడానికి ట్రై చేసింది? ఎందుకు ట్రై చేసిందంటే ఇందుకే. ఎందుకు? మరి అనొఫిషియల్ ఫారెస్ట్‌ల విషయంలో క్లారిటీ కోసం అన్నమాట. సో, 1980 చట్టంలో ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ అమెండ్ చేయడానికి ట్రై చేసింది అంటే, ఇందుకోసమే. అంటే క్లారిటీ తీసుకురాడానికనమాట. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. ఒక రకంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసింది మంచి పనే అని చెప్పాలి. ఎందుకంటే, అఫీషియల్ ఫారెస్ట్స్‌ని ఎలాగో కాపాడతాం. ఎందుకంటే, ఆ యాక్ట్‌లో ఉంటాయి కాబట్టి. మరి అనొఫిషియల్ ఫారెస్ట్‌లని కూడా కాపాడడం మన బాధ్యత కదా! అన్నది ఇందులో ఉన్న పాయింట్ అనమాట. నెక్స్ట్ వన్ చూసేద్దాం మనం. దెర్ ఈస్ అప్పరెంట్‌లీ ఎ రిలక్టెన్స్ అమంగ్ ప్రైవేట్ సిటిజన్స్ టు కల్టివేట్ ప్రైవేట్ ప్లాంటేషన్స్. అది సమస్యొచ్చింది. మనకి కొన్ని ఫారెస్ట్స్‌లో ప్రైవేట్ పీపుల్ యొక్క డామినేషన్ పెరిగిపోయింది. వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఏదో ఇంట్లో మన గార్డెన్‌లో చూడండి. మనకి నచ్చింది వేసుకుంటాం. నచ్చిన ప్లాంటేషన్స్ వేసుకుంటాం. నచ్చిన గార్డెనింగ్ చేసుకుంటాం. అలా కొన్ని అడవుల్లో ప్రైవేట్ పీపుల్ ఏం చేస్తున్నారు? వాళ్ళు నచ్చిన ప్రైవేట్ ప్లాంటేషన్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. డిస్పైట్ ఎ సిగ్నిఫికెంట్ ఎకలాజికల్ బెనిఫిట్స్. ఫర్ ఫియర్ దట్ దే వుడ్ బి క్లాసిఫైడ్ యాస్ ఫారెస్ట్. చూసారా? మీకు డౌట్ రావచ్చు. శ్యామ్ సార్ ఒక ఫారెస్ట్‌లో అలా ఎలా చేస్తారంటే అఫీషియల్ ఫారెస్ట్‌లు కాదివి. డీమ్డ్ ఫారెస్ట్‌లు లెక్క. వాటిని ఎక్కడ అఫీషియల్ ఫారెస్ట్‌లుగా మార్చేస్తారు అన్న భయంతో కావాలని అఫీషియల్ ఫారెస్ట్‌లాగా లిస్ట్‌లోకి రాకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంత దారుణం కదా! మీకు అర్థమైందా? ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఒక ఒలింపిక్స్‌కి వెళ్ళాలి అనుకున్న రన్నర్ ఉన్నాడు. అతను ఒక ఎగ్జామ్ అంటే ఒక రన్నింగ్ కాంపిటీషన్, ఒక రేస్ క్వాలిఫై అయితేనే ఒలింపిక్స్‌లోకి తీసుకుంటారతన్ని. కానీ అతన్ని క్వాలిఫై చేయనివ్వట్లేదు కొంతమంది కావాలని. అతను బాగా పరిగెడుతున్నా కూడా అతన్ని గెలవకుండా చేస్తున్నారు. అలాగే ఇది కూడా. కొన్ని ఫారెస్ట్స్‌ని కావాలని అఫీషియల్ ఫారెస్ట్‌గా మారకుండా ఉండడానికి కొంతమంది ప్రైవేట్ పార్టీలు శతవిధాలా ప్రయత్నం చేసి, ఆ అనొఫిషియల్ ఫారెస్ట్‌ని వాళ్ళకిష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. ఎంత దారుణం కదండీ! సరే ప్రైవేట్ పార్టీలంటే ఎవరు సార్ అని అడక్కండి. బాగా డబ్బులున్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇండియాస్ యాంబిషన్ టు క్రియేట్ ఎ కార్బన్ సింక్ ఆఫ్ థిస్ మచ్ బిలియన్ టన్స్. ఇండియాకి ఒక యాంబిషన్ ఉంది. ఏంటంటే 2.5 బిలియన్ టన్స్ కార్బన్ సింక్‌ని మనం తయారు చేయాలనేది మన కోరిక. ఎందుకు? నెట్ జీరో గోల్స్ అంటే ఎక్కడ కూడా కార్బన్ ఎమిషన్స్ జరగకూడదనేది మన కోరిక. అలా జరగాలంటే ఫారెస్ట్ లాస్ కరెక్ట్‌గా ఉండాలబ్బా! ఫారెస్ట్ లాస్ డైనమిక్‌గా ఉండాలి. కరెక్ట్‌గా ఉండాలి. ఉండాలా? అక్కర్లేదా? ఉండాలి. And therefore the rules have to be sought out to remove deemed forest and not already recorded as such from the ambit of protection. సో, అలా జరగాలి అంటే డీమ్డ్ ఫారెస్ట్‌ని తీసేయాలి. అంటే అనొఫిషియల్ ఫారెస్ట్‌ని రిమూవ్ చేసి ప్రతి ఫారెస్ట్‌ని కూడా ఫారెస్ట్ లిస్ట్‌లోకి యాడ్ చేయాలి. ఎందుకంటే మరి డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఏంటి? అనొఫిషియల్ ఫారెస్ట్ అది. అప్పుడు మనం గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకోవడం కష్టం. కాబట్టి డీమ్డ్ ఫారెస్ట్ అని కాకుండా ప్రతీదీ అఫీషియల్ ఫారెస్ట్‌లోకే పంపాలి అంటున్నారనమాట. దిస్ హాస్ ట్రిగ్గర్డ్ ఎ స్లూ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ litigations on the phase of amendment appear as an result of the act's ambition of forest protection. మరి ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ప్రయత్నం చేసిందో కొంతమంది అపోజ్ చేశారు. అదేంటిది మీరు 1980 యాక్ట్‌ని అలా ఎలా ఇష్టం వచ్చినట్టు అమెండ్ చేసేస్తారు. అది తప్పు కదా! అది చట్టానికి మనం చేసిన అన్యాయం కదా! అని చెప్పేసి కొంతమంది దానికి అపోజ్ చేయడం మొదలుపెట్టారనమాట. ఇదిగో. ద రూల్స్ హావ్ సాట్ టు రిమూవ్ డీమ్డ్ ఫారెస్ట్. సో, ఇది ఖచ్చితంగా కొంతమంది ఏం చేశారంటే అపోజ్ చేశారు. ఓకే. దాని తర్వాత ఏమైందో చూడండి ఒకసారి. వైల్ ఎ ఫైనల్ జడ్జ్‌మెంట్ ఏమన్నాడు? వైల్ ఎ ఫైనల్ జడ్జ్‌మెంట్ ఈస్ పెండింగ్. ద కోర్ట్స్ ఆర్డర్ టు ద సెంటర్ టు కంపైల్ అండ్ మేక్ పబ్లిక్
బై ఏప్రిల్ స్టేట్స్ ఎఫోర్ట్ రికార్డింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డీమ్డ్ ఫారెస్ట్ ఈస్ వెల్కమ్. మొత్తానికి ఏం చేసిందంటే సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. ఏప్రిల్ దాకా టైం ఇస్తున్నాము. మీ రాష్ట్రాల్లో ఉన్న డీమ్డ్ ఫారెస్ట్ యొక్క డేటాని నాకు అర్జెంట్‌గా పంపని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్‌గా చెప్పింది. అట్ దిస్ పాయింట్ ఇట్ ఈస్ మియర్ కంజంక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సెంటర్ దట్ ఇండియాస్ కార్బన్ సింక్ ఈస్ బీయింగ్ ఇంపీడెడ్ డ్యూ టు ఇన్‌సఫిషియంట్ ప్రైవేట్ ఇనిషియేటివ్. చాలామంది అడిగారు ఇండియాని. ఏమని అంటే, "సార్ కార్బన్ ఎమిషన్స్ తగ్గిస్తా అన్నారు కదా! కార్బన్ సింక్‌ని క్రియేట్ చేస్తా అన్నారు కదా! మరి ఎందుకు చేయలేకపోతున్నారంటే" చాలా సార్లు మనం ఏం చెప్పాం తెలుసా? మన గవర్నమెంట్ ఏం చెప్పింది తెలుసా? అంటే ఇది చేయాలంటే గవర్నమెంట్ వల్ల మాత్రమే కాదండి. ప్రైవేట్ కంపెనీస్ కూడా ముందుకు రావాలని కబుర్లు చెప్పాం. ఇప్పుడు ఏమంటున్నాడు? అలా కబుర్లు చెప్పడం సరైన పద్ధతి కాదు. ముందు మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీసే చాలా ఉన్నాయి. మనం అవి చేయకుండా ప్రైవేట్ పార్టీస్ సపోర్ట్ చేయట్లేదని ప్రైవేట్ పార్టీస్ మీద బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు అని అర్థం. ఓన్లీ ఏ డిస్పాషనేట్ అసెస్మెంట్ ఆఫ్ ద గ్రౌండ్ రియాలిటీస్ కెన్ డ్రైవ్ ఫార్వర్డ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ డిబేట్. మరి ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి అంటే డిస్పాషనేట్ అసెస్మెంట్ జరగాలి. అంటే ఎక్కడా కూడా బయాస్డ్ ఫీలింగ్ లేకుండా, నెపోటిజం లేకుండా, పార్షియాలిటీ లేకుండా కేవలం ఫ్యాక్ట్స్‌ని మాత్రమే పరిగణంలోకి తీసుకొని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి. ఈ ఎక్సర్‌సైజ్‌ని చేయాలి అంటున్నాడు. సెకండ్ పారాగ్రాఫ్ ఒక్కసారి నేను మీకు బ్రీఫ్ అప్ చేస్తాను. అక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. ఎందుకు మళ్ళీ బ్రీఫ్ అప్ చేస్తానంటే, ఇంక ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ఆర్టికల్ చదివారనుకోండి, ఇంత ఈజీయా అన్న ఫీలింగ్ రావాలి. అది నా ఉద్దేశ్యం. సార్ సెకండ్ పారాగ్రాఫ్‌లో ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నాడంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ యాక్ట్‌ని అమెండ్ చేద్దామని అనుకుంటోందంటే, చాలా ఫారెస్ట్‌లు అనొఫిషియల్‌గా ఉండిపోయాయి కాబట్టి, వాటిని కూడా మరి ఇందులోకి తీసుకురావాలన్నది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అని చెప్పాడు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక విషయం జెప్పింది. ఏం జెప్పింది? ఇదిగో చూడండి సెంట్రల్ గవర్నమెంట్ ఏం జెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్ ఏం జెప్పింది? ప్రైవేట్ పీపుల్ కొంతమంది ఏం జేస్తున్నారు? వీటిని ఫారెస్ట్ లిస్ట్‌లోకి రానివ్వకుండా ఆపుతూ, ఆ అనొఫిషియల్ ఫారెస్ట్‌ని వాళ్ళకి నచ్చినట్టు వాడుకుంటున్నారని జెప్పింది. ఇక మనకు యాంబిషన్ ఉంది. 2.5 బిలియన్ కార్బన్ సింక్‌ని తయారు జేయాలి. కార్బన్ ఎమిషన్స్‌ని జీరో జేయాలి. అది చేయాలంటే ఫారెస్ట్ లాస్ చాలా స్ట్రిక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా, బలంగా పనిజేయాలి అన్నాడు. ఇక తర్వాత ఏమన్నాడు? మరి అలా జరగాలంటే చాలా చేంజెస్ జరగాలి మన ఫారెస్ట్ లాలో. అందుకే ఈ అమెండ్‌మెంట్ తీసుకొస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ కొంతమంది అపోజ్ చేశారు. మొత్తానికి ఒక సలహా అయితే ఇచ్చాడు. ఏంటంటే మనం ప్రైవేట్ కంపెనీస్‌ని అలా అని పూర్తిగా బ్లేమ్ చేయకూడదు. ముందు మన దగ్గరే చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. మనం ఎక్కడా కూడా పార్షియాలిటీ లేకుండా సిన్సియర్‌గా పనిచేస్తే ఖచ్చితంగా ఫారెస్ట్స్‌ని కాపాడుకునే వాళ్ళం అవుతాము. లేకపోతే చేతులారా ఫారెస్ట్‌ని నాశనం చేసుకుంటామని ఒక సలహా ఇచ్చాడు. సో, ఒక్కసారి ఈ వీడియో చూడటం కంప్లీట్ అయింది కాబట్టి, నేను మన యూపీఎస్‌సి విత్ శ్యామ్ సార్ అనే టెలిగ్రామ్ ఛానెల్‌లో న్యూస్ పేపర్‌ని షేర్ చేస్తాను. పీడీఎఫ్ ఫైల్‌ని. ఒక్కసారి మీరేం చేస్తారంటే వీడియో చూసారు గదా! ఇప్పుడు ఈ ఆర్టికల్ చదవండి. దట్ ఈస్ హౌ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ రీడింగ్ స్కిల్స్ అండ్ అండర్‌స్టాండింగ్ ఎబిలిటీ.